హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత మనకి గవర్నమెంట్ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ ఇందులో మనకి టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. చాలా మంచి శాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే మీరు ఉండడానికి ఫ్రీ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి చాలా అంటే చాలా మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోని మీకు జాబ్ సంబంధించి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతమందికి ఈ జాబ్కి ఇంట్రెస్ట్ ఉంది వెంటనే కామెంట్ రూపంలో తెలపండి. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడే చూస్తున్నారు కదా, వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇది మనకు అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు అడ్వర్టైజింగ్ నెంబర్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది, 6th 2025 అని. ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించి 22 జూలై రోజు అయితే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మన లాస్ట్ డేట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1 వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు రిలీజ్ అయినటువంటి పోస్టులు మనం చూసుకున్నట్లయితే టీచింగ్ అలాగే నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు అయితే వీళ్ళు ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియోలో నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు అన్నీ కూడా అర్థమవుతుంది. ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ అయితే మనం 10th సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న పోస్టులకు సంబంధించి మనం అయితే చూసుకుందాం. ఇక్కడ వార్డ్ బై సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీరు 10th అప్లై చేసుకునే విధంగా వీళ్ళైతే పోస్ట్ భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఏజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే మీకు 30 జూలై 2025 నాటికి మీకు మినిమం 18 ఇయర్స్ అలాగే మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు వీళ్ళైతే ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పే స్కేల్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 18,000 వరకు మీకైతే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అకామిడేషన్ అలాగే మెస్ సౌకర్యం కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫుడ్ అలాగే బెడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 10th సంబంధించి ఇంకొక పోస్ట్ కూడా వీళ్ళు భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి పోస్టులు కూడా వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇందులో కూడా మీకు 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ క్లర్క్కు సంబంధించినటువంటి పోస్టు కాబట్టి మీకు టైపింగ్ సంబంధించి అయితే మీకు 40 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీకు టైపింగ్ స్కిల్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్కి సంబంధించి స్కిల్ ఉండాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏజ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ అలాగే మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా పే స్కేల్ సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 21,000 వరకు వీళ్ళైతే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అకామిడేషన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మనకి ఇక్కడ వార్డు బాయ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఫుడ్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఓన్లీ అకామిడేషన్ ఒకటే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగిందని చెప్పాను కదా, దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టీజీటీ సంబంధించినటువంటి సోషల్ సైన్సెస్ సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే డిగ్రీ కంప్లీట్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు ఇక్కడ బీఈడీ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా మీకైతే ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సోషల్ సైన్స్ సంబంధించినటువంటి బీఈడీ కూడా మీరైతే చేసి ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సీటెట్ అలాగే ఎస్టెట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నా లేకపోయినా కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు వీళ్ళు ఇక్కడ పోస్ట్కు సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకునే విధంగా ఆ పోస్ట్ అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ప్రిఫరెన్సే ఉంటుంది. మీకు సీటెట్ ఎస్టెట్ ఉండడం వల్ల వాళ్ళైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మీకైతే క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా టీజీటీ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా ఒక పోస్టు భర్తీ చేయడం జరిగింది. దీంట్లో మీకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి డిగ్రీ అయితే చేర్చి ఉండాల్సి ఉంటుంది, అలాగే బీఈడీ చేసి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రిఫరెన్స్ ఇక్కడ సీటెట్ అలాగే ఎస్టెట్ కూడా ఉన్న వాళ్ళకి ఓన్లీ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సీటెట్ ఎస్టెట్ లేకున్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మినిమం 21 అలాగే మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు.
30 జూన్ 2025 నాటికి మినిమం 21 అలాగే మ్యాక్సిమం 35 వరకు మీకైతే ఏజ్ ఉండాల్సి ఉంటుంది. అకామిడేషన్ కూడా అలాగే మెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సోషల్ సైన్స్ సంబంధించినటువంటి పోస్టుకు మనం చూసుకున్నట్లయితే ఏజ్ పరంగా మనం 30 జూన్ 25 వరకు మీకైతే మినిమం 21 అలాగే మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పే స్కేల్కి సంబంధించి ఇక్కడ 45,000 వరకు వీళ్ళైతే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా అకామిడేషన్ అలాగే మెస్ కూడా అలవెన్సెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ పే స్కేల్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే టీజీ టెట్ మ్యాథమెటిక్స్ సంబంధించి పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే 45,000 వరకు మీకైతే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరొక పోస్ట్ కూడా వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ మాస్టర్ సంబంధించి దీనికి వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి మనకి ఈ పోస్ట్ గురించి అవసరం లేదు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ డీమాన్స్ట్రేషన్ లేదా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూకి అయితే వీళ్ళైతే డేట్స్ కండక్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో అప్లికేషన్ ప్రాసెస్ మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే మీకు అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మీకైతే ఫర్దర్గా ఆ సెలెక్షన్ అయితే మీకైతే కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూకు సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఈమెయిల్ ద్వారా వీళ్ళైతే అప్డేట్ ఇస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ సంస్థకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయకపోవచ్చు. వీళ్ళు అప్లికేషన్స్ బేస్ చేసుకొని వీళ్ళు ఫర్దర్గా సెలెక్షన్ ప్రాసెస్ చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎలా అప్లై చేయాలి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్లైన్ ద్వారా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ మీరైతే ప్రింట్ తీసుకొని మీరైతే కంప్లీట్గా డీటెయిల్డ్గా చూసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మిస్టేక్స్ లేకుండా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి మన లాస్ట్ డేట్ సెప్టెంబర్ 1 వరకు ఉంది. అందరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్తో పాటు మీరైతే డీడీ కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డీడీ సంబంధించి బ్యాంకులో డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన పేరు పైన మీరైతే డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పారా సంబంధించినటువంటి ఈ పేరు మీద మీరైతే డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. మీరు డీడీ తీసి మీ అప్లికేషన్ ఫామ్కి అయితే మీరైతే జత చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ సంబంధించి మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సైనిక్ స్కూల్ గోల్పారా సంస్థ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ వాళ్ళైతే సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి పోస్ట్ కాకుండా మిగతావన్నీ కూడా జనరల్కి సంబంధించినటువంటి పోస్టులలో భర్తీ చేయడం జరిగింది. కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్కి సంబంధించి సెప్టెంబర్ వరకు అయితే ఉంది. క్వార్టర్ మాస్టర్కి సంబంధించి రెగ్యులర్ బేసిస్లో వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా వీళ్ళు కాంట్రాక్చువల్ బేస్లో వీరైతే భర్తీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి. కాంట్రాక్చువల్ బేస్ కింద వీళ్ళైతే భర్తీ చేశారని ఎవరు కూడా డిసప్పాయింట్ అయితే కాకండి. మీకు ఫర్దర్గా పర్మనెంట్ అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయి రిక్వైర్మెంట్స్ని బట్టి. నేనైతే ప్రీవియస్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఫర్దర్గా మీకైతే పర్మనెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ అయితే ఈ సంస్థలో మీరైతే ఇరకండి. దాని తర్వాత రిక్వైర్మెంట్ బేసిస్ సంబంధించి వాళ్ళైతే ఫర్దర్గా పర్మనెంట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మ్యాట్రన్ సంబంధించి ఫీమేల్కి సంబంధించి ఒక పోస్ట్ కూడా భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన అమ్మాయిలు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ సంబంధించి 21 మినిమం అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 18,000 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అకామిడేషన్ అలాగే ఫుడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.